జోసఫ్ సో ఏదేమైనప్పటికీ జోసఫ్ ఆ సంవత్సరాలు జరుగుతున్న కొలది పిల్లలు మనం ఏం ఆశిస్తామంటే వాళ్ళు ఎదగాలి, భౌతికంగా ఎదగాలి. ఎట్లా సంవత్సరాలకి ఇంత వయసు, ఇంత హైట్ ఉండాలి, ఆ తర్వాత ఇంత వెయిట్ ఉండాలి, ఇంత బరువు ఉండాలా అని చూస్తాం. ఇప్పుడు మనకు పాతకాలంలో మనకు లేవు, కానీ ఇప్పుడు అందరిని తీసుకెళ్ళి ఈ అంగన్వాడీ వాళ్ళు ఏం చేస్తున్నారు, బరువు చూసి బరువు ఉండాలి, అది అది అంగన్వాడీ టీచర్ ఏడేమో చెబుతుంది, అది రిటైర్డ్ టీచర్లే, రిటైర్డ్. ఇక వీళ్ళు తల్లిదండ్రులు పాపం ఇంటికి వచ్చి ఏం చేస్తారు, పిల్లోడికి ఫీడింగ్ లేదంటున్నారు, వీళ్ళేమో ఇక ఇంట్లో తగువులు అనమాట, ఆటలేదు ఇట్లా ఐదు ఆటలేదు ఇది ఆటలేదని. ఏదేమైనప్పటికీ ప్రభుత్వాలు కానీ ఏదైనా కూడా ఎదిగాలి, అదే సంగతి. అదే దేవుడు కూడా చూస్తున్నాడు. ఏంటంటే మనం కూడా ఆత్మీయంగా జన్మించిన నాటి నుంచి మనము ఎదిగే కొలది మనలో ఏం కావాలంటే, మనం కాలాన్ని బట్టి చూస్తే ఏం చేయాలంటే బోధకులుగా ఉండవలసినంట. కాలాన్ని బట్టి చూస్తే బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా, మళ్ళా అసలు ఎట్ట నడవాలని మూలపాఠాలు ఒకటి నేర్పించాల్సి వస్తుందంట. కాలం వయసు పెద్దదే, కానీ ఆ కాలానికి అనుగుణమైనటువంటి ఎదిగిన స్థితి లేదు. అందుకనే సంవత్సరములు జరిగే కొలది మనలో దేవుని కార్యం ఎంత ఉంది అది మనం పరీక్షించుకోవాలి. అర్థమైందా? ఎన్ని సంవత్సరాలు రక్షించబడితే ప్రయోజనం ఉంది? నీలో ఎంత కార్యం జరిగింది? ఇంత జరిగిందా, ఎంత జరిగిందా, ఎంత జరిగిందా, ఎంత జరిగిందా, లేకపోతే చెప్పలేనంత జరిగిందా? కార్యమే జరగకపోతే ఇక ఆత్మీయంగా ఏమి ఎదుగుతాం? ఎదగలేం. తర్వాత రెండోది ఏంటంటే, ఆ కార్యం ఏం చేయాలా? నూతనపరచబడాలి. అంటే ఈ రిఫరెన్స్ బైబిల్లో, ఇంగ్లీష్ బైబిల్లో కూడా కింగ్ జేమ్స్ వర్షన్లో ఉంటుంది. అది ఇది ఒకటే బైబిల్, తర్జుమాలో రెండు ఒకటే అనమాట. అక్కడేముంటుంది, అభివృద్ధి పరచు అని ఉంటుంది. ఇది కూడా కరెక్ట్ పదమే, నూతన పరచు అని. అంటే ఇప్పుడు చెట్టుకి నూతనమైన కొమ్మలు, ఆకులు వస్తాయి, చిగురు వస్తుంది, అది పెరుగుతూ ఉంటుంది. ఆ నూతనమైన చిగురు పెరిగే కొంది ఆ చెట్టు కూడా ఏమైంది, పెరుగుతూ ఉంటుంది, విశాలమవుతుంది. అయితే నూతన పరచు, అభివృద్ధి చెయ్యి. కాబట్టి ఏం అభివృద్ధి చెందాలి అంటే, ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి. రెండోది ఆత్మీయమైన జ్ఞానము అభివృద్ధి చెందాలి. తర్వాత ఆత్మీయమైనటువంటి వివేచన అభివృద్ధి చెందాలి. ఆత్మీయమైన తెలివి ఉండాలి. ఈ 6 ఉంటాయి అక్కడ చూడండి. అక్కడ యెషయా గ్రంథం 11వ అధ్యాయం, యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఆత్మీయంగా ప్రతి వ్యక్తి జీవితంలో ఏమేమి కావాలో 2వ వచనం. యెహోవా ఆత్మ జ్ఞానము వివేకములకు ఆధారమగు ఆత్మ. చూడు, తెలివి యెహోవా యందు భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెహోవా చాలు. ఇక్కడ చూడండి ఏంటంటే, ఇక్కడ ఏమి ఉన్నాయి? ఆత్మ, జ్ఞానం, వివేకం, ఆలోచన, బలము కదా. తర్వాత తెలివి, భయభక్తులు 6 ఉన్నాయి. వీటిలో ఏం చేయబడాలా? జ్ఞానం ఉండాలా, ఎదగాల జ్ఞానమందు. తర్వాత వివేచన, తెలివి, తర్వాత ఆలోచనలో బలము, భయభక్తులు. ఇవన్నీ కూడా ఏం చేయాలా? ఆత్మగాని ఉంటే ఇవన్నీ కూడా ఏం చేయాలి? మనలో అభివృద్ధి చెందుతూ ఉండాలి. ఇట్లా అభివృద్ధి చెందినప్పుడు మనకు ఇక తర్వాత ఆ వ్యక్తి దేవుని స్వరూపం నుండికి మార్చబడతాడు.
దేవునితో కూడా ఉండగలుగుతాడు. అట్లా కాకుండా మనం ఏం చేస్తామంటే మనము వీటన్నిటిని ఆలోచించాం సంవత్సరాలకు జరిగే కొలది. అట్లాగే ఈ పిల్లలు కూడా ఎదిగే కొలది ఇప్పుడు వయసు పెరిగింది. వయసు పెరిగే కొద్ది ఇప్పుడు ఏం పెరగల? జ్ఞానము అభివృద్ధి చెందాలా, బుద్ధి కూడా అభివృద్ధి చెందాలి. బుద్ధి సరైనదిగా లేకపోతే ఇంకా చాలా ప్రమాదం అది. అందుకని తల్లిదండ్రులు బుద్ధి నేర్పించాలంటే దేవుని దగ్గరికి వాళ్ళని నడిపించాలి. మనం బుద్ధిమంతులం కావాలి. చూడండి, దావీదు దారి తప్పాడు కాబట్టి దావీదు కుమారులు కూడా ఏం చేశారు? దారి తప్పారు. ఏమొచ్చింది దావీదు కుమారులకి? దావీదు ఇంటికి ఏమొచ్చింది? శాపం వచ్చింది. శాపం వచ్చింది. చాలా బాధపడ్డాడు. సామాన్య బాధ కాదు అది. అందుకని మనం కూడా మన పిల్లల విషయంలో అబ్రహాము సంతోషించాడు. చూడండి, ఒక మాట చూస్తే 24 ఆదికాండము 24 అధ్యాయము 1వ వచనం. ఆదికాండము 24 1వ వచనం. వృద్ధుడాయను అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఏం చేశాడ? అన్ని విషయములు అంటే బిడ్డల విషయాల్లో కూడా, అన్ని విషయాల్లో అట్లా ఆశీర్వదించబడడానికి కారణం ఏంటంటే అబ్రహాం అంట దేవునికి భయపడుతూ వచ్చాడంట. అట్లా మనం కూడా జాగ్రత్త కలిగి మన పిల్లల ఎడలో కూడా నడుచుకోవాలి. అట్లా యశ్వంత్ కూడా ఇప్పుడు 10 నిండిని 11 వచ్చినాయి. ఇప్పుడు ఏముంది చెప్పండి? ఇప్పుడు ఆయనలో ఏం చూశారు మీరు? చెప్పండి, సహజంగా ఏం చూశారు?